ఏందిరా ఇప్పుడు ఏమైతుందని టెన్షన్ పడతానవరా? మరి ఏందిరా అంత కూల్గా మాట్లాడతాను? జానకి పెళ్లి చూపులు రాడా? పెళ్లి చూపులే కదరా, పెళ్లి అయితే కాదు కదా. ఆ పెళ్లి చూపులు జరిగిన తర్వాత ఆలోచిద్దాం. అరే సూరి, జానకి రెడీ అయ్యి కూర్చున్నాయిరా, పెళ్ళోళ్ళు అత్తలాట్రా. దారా ఆ వైన్స్ పోయి చెరో 2-3 బీలు తాగుదాం, వాళ్ళ ఇంటికి పోయి లొల్లి చేద్దాం దారిగా. లొల్లి చేస్తావా? మనకి ఇప్పటికే మన ఊళ్ళు ఉన్నదే ఇంత పరువు. మనం కనుక పోయి లొల్లి చేసినాం అనుకో, వాళ్ళ అయ్యా సచ్చినానికి ఇయ్యారు అయ్యా. బా ఎట్లరా మరి? అనవసరంగా తప్పు చేసినరా. మొన్న గుళ్ళె పెళ్లి చేసుకుంటే అసలు ఇదంతా ఉండేదే కాదు. అనవసరంగా వాళ్ళ అయ్య గురించి ఆలోచించినాం. అరే చింటుగా, నువ్వు టెన్షన్ పడకరా. ఏం జరిగినా మనం మంచి కోసం అనుకోవాలి. నేను సెట్ చేసినా కదా, నువ్వు టెన్షన్ పడక. అసలే ఏం సెట్ చేసినావురా? అరే నేను రాత్రే జానకి పెళ్లి చూపులు వచ్చా పెళ్లి కొడుకుతో మాట్లాడినా, మొత్తం సెట్ చేసిన. నాకు తెలిసి వాళ్ళు మాత్రం అస్సలే పెళ్లి చూపులకు రారా. ఉబ్బే గట్లెందుకు చేసినావురా? ఒకవేళ వాడు వాళ్ళ అయ్యతో చెప్తే ఏందిరా పరిస్థితి? మనమని తెలిస్తే నువ్వేం టెన్షన్ పడకరా చింటూ. 5 నిమిషాలలో జానకి నీకు ఫోన్ చేసి పెళ్లి చూపులు క్యాన్సిల్ అయినా అంటే చూడు.